హాయ్ అండి. మా పెళ్ళికి ముందు మా అమ్మ అయితే 4 వల్ల తెచ్చి 4 ముక్కలు చేసి అవి పులుసు పెడితే దాని టేస్టే వేరు. ఇప్పుడు రోజుల పిల్లలైతే ఇలాంటి వల్ల పులుసులు, గారెల పులుసులు, పునుకుల పులుసులు ఎవ్వరూ తినట్లేదండి. అందులో మా పిల్లలు అస్సలు తినరు. కానీ నాకు మాత్రం అప్పట్లో మా అమ్మ చేసే ప్రతి వంటకాడు ఇప్పటికీ నేను చేస్తూనే ఉంటాను. అప్పటి రోజుల్లో ఒకరు తెస్తే 10 మంది తినే రోజుల్లో ఇలా చేసేవారు మన పెద్దవాళ్ళు. ఒక గుడ్డు కానివ్వండి, ఒక వల్ల కానివ్వండి, ఏదైనా సరే 2 ముక్కల కింద చేసి పులుసు అయితే పెట్టేవారు. ఇప్పుడు అయితే ఒకటి కాదు కదా, 2 వేసినా సరే మాకొద్దు అంటున్నారు ఇప్పుడు పిల్లలు. ఫ్లాట్లో ఉన్న కడప వాళ్ళు కానీ, నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎక్కువ నువ్వు పులుసులే పెడతావు ఏంటి అని అడుగుతూ ఉంటారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ఎక్కువగా పులుసులు పెట్టడం అలవాటు చేసి మాకు పెట్టడంతో నాకు ఆ పులుసులే అలవాటు అయిపోయినాయండి. ఎక్కువగా నేనైతే ఫ్రైలు అయితే చాలా తక్కువ. ఏ కూరలోనైనా పులుసు లేనిదే నేను అసలు తినలేను, తినబుద్ధి అయ్యదు కూడా.